హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. వినాయక చవితి అనేది హిందువులకి ఎంతో భక్తి ప్రేమలతో జరుపుకునే పండగ. వినాయకుడు ఒక ఏనుగు రూపంలో పుట్టిన రోజే ఈ వినాయక చవితి. వినాయకుడికి లడ్డూలు అంటే ఎంతో ఇష్టం. వినాయక చవితి అనగా మనకు ముందుగా గుర్తొచ్చేది భారతదేశంలో ఉన్న అత్యంత పేరు ప్రతిష్టలు పొందిన లాల్ బహదూర్ రాజా, ఇంకోటి మన హైదరాబాద్లోని గణేష్. ఈ వీడియోలో మనం లాల్ బహదూర్ రాజా గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లాల్ బహదూర్ రాజా ఎంత ఫేమస్ అంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ఎక్కడెక్కడి నుంచో పలు ప్రాంతాల నుంచి ఈ లాల్ బహదూర్ రాజాని చూడడానికి వస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ చూసుకుంటే ముంబైలోని లాల్ బహదూర్ ఫండ్స్ అయితే 1.02 crores అయితే కేవలం 2 రోజుల్లో వచ్చాయి. ప్రతి సంవత్సరం ఈ యొక్క గణేశుడైతే 15 నుంచి 20 ఫీట్ల అడుగులు తయారు చేస్తూ ఉంటారు. ఇంకా ఈ లాల్ బహదూర్ రాజా హిస్టరీ గురించి తెలుసుకున్నట్లయితే 1930 నుండి ప్రజెంట్ 2024 దాకా ఈ లాల్ బహదూర్ రాజాని అయితే ప్రతి సంవత్సరం బాగా పూజించేవాళ్ళు. ఇక్కడ ముంబైలోని లోకల్స్కి ఎక్కువ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ బాగా రన్ అవ్వాలని వాళ్ళు నచ్చిన దేవుడిని అయితే బాగా ప్రార్థించేవాళ్ళు. ఇక్కడ గణేశుడిని ఎక్కువగా పూజించేవాళ్ళు అక్కడ లోకల్స్. అప్పటి నుండి లాల్ బహదూర్ రాజా ఇండియాలోనే కాదు మొత్తం వరల్డ్ వైడ్ ఫేమస్ అన్నమాట. ఈ లాల్ బహదూర్ రాజా ఈ లాల్ బహదూర్ రాజాని 1935 నుండి 2024 దాకా కంబ్లీ ఫ్యామిలీ వాళ్ళైతే తయారు చేస్తున్నారు ఈ లాల్ బహదూర్ రాజాని. కంబ్లీ మధుసూదన్ గారు అయితే ఈ లాల్ బహదూర్ రాజాని డిజైన్ చేశారు. ఇంకా ఈ లాల్ బహదూర్ రాజాని దర్శనం చేసుకోవాలంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ముఖ స్పర్శ్, ఇంకోటి చరణ స్పర్శ్, ఇంకోటి పాద స్పర్శ్. ముఖ స్పర్శ్ దర్శనానికి అయితే 3 నుంచి 6 గంటల సమయం అయితే పట్టవచ్చు. చరణ స్పర్శ్ మరియు పాద స్పర్శ్ దర్శనానికి 8 నుంచి 10 గంటల సమయం అయితే పట్టవచ్చు. మహారాష్ట్రలోని అక్కడున్న ముంబై లోకల్స్ ఇక్కడ ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల దాకా ఈ పండుగనైతే చాలా ఘనంగా అత్యంత వైభవంగా జరిపించేవాళ్ళు. ఈ యొక్క 11 రోజుల పండుగని ఎంతో అత్యంత ఘనంగా వైభవంగా అక్కడ ఉన్న ముంబై లోకల్స్ చాలా బాగా జరిపిస్తారు. ఈ సంవత్సరం లాల్ బహదూర్ రాజా గారి ఫండ్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ 5 crores ఎబోనే వచ్చాయి. మహారాష్ట్రకు చెందిన ముంబైలోని ద మోస్ట్ ఫేమస్ లాల్ బహదూర్ మార్కెట్లో 1934 నుంచి ప్రజెంట్ 2024 దాకా లాల్ బహదూర్ రాజా గణేష్ని ఎంతో ఫేమస్. సో లాల్ బహదూర్ రాజాని అయితే పాదాల నుంచి కళ్ళ దాకా అక్కడే డిజైన్ చేసి తయారు చేస్తారు. ఇంకా 11 రోజులు అత్యంత ఘనంగా పూజలు అందుకున్న వినాయకుడైతే విసర్జన్కి అయితే బయలుదేరుతాడు. ఈ విసర్జన్ అంటే మన తెలుగులో నిమజ్జనం అని అర్థం. ఈ వినాయకుడిని 2 పడవల మధ్యలో పెట్టుకొని అరేబియన్ మహాసముద్రంలోకి కొంచెం ముందు తీసుకెళ్లి అక్కడ విసర్జనం అయితే చేస్తారు. ఇంకా మన అంబానీ కొడుకు అనంత్ అంబానీ అయితే లాల్ బహదూర్ రాజాకి 20 kgల బంగారపు కిరీటాన్ని తయారు చేపించారు. ఇంకా వినాయకుడిని మీరు దర్శనం చేసుకోవాలంటే పొద్దున 5 నుంచి రాత్రి 11 దాకా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ లాల్ బహదూర్ రాజాకి ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇంకా ఈ ఇన్సూరెన్స్ ఏమేమి కవర్ చేస్తే అంటే మండల్ వర్కర్స్, సెట్, గోల్డ్ జ్యువెలరీ, ప్రాపర్టీ ఇంకా ఏమైనా పోతే ఇవన్నీ ఇన్సూరెన్స్లో అయితే కవర్ అవుతుంది. ఇన్సూరెన్స్ అరౌండ్ 32.76 crores అయితే ఉంటుంది లాల్ బహదూర్ రాజాకి. ఇంకా ఈసారి ఈ దేవుడిని అయోధ్యలోని రాముడిని ఇన్స్పైర్ అయ్యి తయారు చేయబడింది. ఇంకా ఈ వినాయకుడు అయితే ఎకో ఫ్రెండ్లీ, మొత్తం కంప్లీట్ న్యాచురల్ మెటీరియల్స్తోనైతే విగ్రహాన్ని మంచిగా అందంగా డెకరేట్ చేయబడింది. ఇంకా డే 1 నుంచి మొదలుపెట్టి డే 11 దాకా కొన్ని కోట్ల మంది అయితే ఈ వినాయకుడిని చూడడానికి వస్తారు. ఎందుకంటే ఇండియాలోనే అంత ఫేమస్ అన్నమాట ఈ లాల్ బహదూర్ రాజా. ఇంకా నిమజ్జనం రోజు అయితే పుట్టలు కొద్ది జనాలు ఉంటారు. ఇక్కడ బయట నుంచి ఫారినర్స్ అయితే విసర్జనని చూడడానికి వస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజైతే భారతదేశంలోనే అత్యంత పెద్ద పండగలాగా చేస్తారు. ఇంకా వినాయకుడు యొక్క మెయిన్ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే మీ జీవితంలోని ఎన్ని కష్టాలున్నా వినాయకుడు వాటన్నిటికీ ఒక మంచి దారులు, కొత్త దారులు అయితే చూపిస్తాడు. ఇంకా వినాయకుడు మంచి చదువుని ఇంకా మంచి ఇంటెలిజెన్స్ని అయితే ఇస్తాడు. వినాయకుడు ముఖ్యంగా విజ్డమ్ని రూపొందిస్తాడు. ఇంకా గుడ్ ఫార్చ్యూన్ మరియు స్పిరిచువల్ జర్నీ మరియు మంచి టీచింగ్స్ని అయితే వినాయకుడు అయితే మనకు అందజేస్తాడు. ఇదన్నమాట గైస్ లాల్ బహదూర్ రాజా, ద ముంబైస్ మోస్ట్ ఫేమస్ గణేష. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి.